హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ అనమాట. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పాపకి ఏరోప్లేన్ అనమాట, విమానం బొమ్మ కొని తెచ్చి పాపకి చూపిస్తున్నట్లుగా డ్రాయింగ్ అనమాట. ఫ్రెండ్స్ సోఫాలో కూర్చున్నారు, పక్కన ఫ్లవర్ వాజ్ అనమాట. సింపుల్గా వేశాను ఫ్రెండ్స్, హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదు, నార్మల్గా అనమాట. పేరెంట్స్ తన పాపకి ఏరోప్లేన్ గిఫ్ట్గా తెచ్చారనమాట, అది చూపిస్తున్నట్లుగా డ్రాయింగ్ అనమాట. ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ డ్రాయింగ్ అనేది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, మదర్ అనమాట, మదరు లాంగ్ ఫ్రాక్ వేసుకున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి పాప కూడా చిన్న గౌన్ వేసుకున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. చాలా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, పాప అనమాట, వాళ్ళ డాడీ బొమ్మ చూపిస్తున్నాడు ఫ్రెండ్స్, అంటే చూపించే విధంగా అనమాట. చూడండి, నాకైతే సింపుల్గా చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. ప్రతి పేరెంట్స్ తన పిల్లలు అడిగింది ఏది కాదనలేరు కదా ఫ్రెండ్స్. అంటే బొమ్మలు ఆడుకునే పిల్లలకైతే బొమ్మలు ఏదో ఒకటి తెచ్చి సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు కదా పేరెంట్స్. అందుకని అట్లాగే వాళ్ళ ఫాదరు పాపకి ఏరోప్లేన్ బొమ్మ తెచ్చి గిఫ్ట్గా తెచ్చి చూపిస్తున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా మీకు నచ్చిన డ్రాయింగ్స్ నేను ఖచ్చితంగా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఫాదర్ అనమాట, ఫాదర్ చేతిలో చూడండి ఫ్రెండ్స్ మనకి ఏరోప్లేన్ అనమాట. ఫ్రెండ్స్ చూడండి, నేను ఎక్కడ రబ్ చేసే విషయాలు ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, ఏదన్నా హెయిర్ కొంచెం సరిపోలేదు అనుకోండి, ఫేస్కి తగ్గ హెయిర్ రాలేదంటే రబ్ చేసుకొని హెయిర్ పెంచుకోవచ్చు. లేదా ఫేస్కి ఏదన్నా మార్పు చేర్పులు ఉన్నా చేయి దగ్గర కానీ ఎక్కడన్నా మిస్టేక్స్ పడ్డా కూడా మనం రబ్ చేసుకొని, ఇప్పుడు పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసేటప్పుడు ఏమన్నా మిస్టేక్స్ పడితే రబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి వేసిన తర్వాత కలర్స్ వేయడానికి అవకాశం ఉండదు కాబట్టి పెన్సిల్ డ్రాయింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్ వాజ్ అనమాట సోఫా పక్కన. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వేశాను, హెవీగా ఏమీ వేయలేదు. చూడండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. అలాగే ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఏమన్నా కావాలన్నా కూడా డ్రాయింగ్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, దీనికైతే నేను ఓవరాల్గా అయితే చూడండి పేరెంట్స్ అనేవాళ్ళు డ్రాయింగ్ అనేది రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, షూ వేసాను అనమాట ఫాదర్కి, అలాగే మదర్కి ఏమో లాంగ్ ఫ్రాక్ లాగా వేశాను, అంటే పెద్ద గౌను, ఫుల్ ఫ్లోర్ లెంత్ గౌన్ లాగా వేశాను. నాకైతే సింపుల్గా చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్గా డ్రాయింగ్ అయిపోయిన తర్వాత నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. బ్లాక్ జెల్ పెన్ వేసి కలర్స్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో ప్రజెంట్ బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేశాను ఫ్రెండ్స్. బ్లాక్ జెల్ పెన్ పెట్టి అవుట్లుక్ అంతా పెన్సిల్ డ్రాయింగ్ వేశాక బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేసి తర్వాత కలర్స్ అనేది వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అంటే కింద లెంత్ మీకు సరిపోదని క్లారిటీగా చూపించడానికి చూడండి ఫ్రెండ్స్, అంటే ఫాదర్కి షూస్ వేసాను అనమాట. చూడండి, మదర్కి అలాగే ఫాదరు అంతటికి అందరికీ బ్లాక్ జెల్ పెన్ పెట్టి నేను వేసాను అనమాట. అవుట్లుక్ హెవీగా బ్రైట్గా కనపడటం కోసం వేశాను ఫ్రెండ్స్. తర్వాత కలర్స్ వేశాక మనకి హైలైట్గా కనపడటం కోసం. తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేనైతే బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేశాక కలర్స్ అనేది వేశాను అనమాట ఫ్రెండ్స్. ప్రతి ఇళ్లలో ఇలాగే కదా ఫ్రెండ్స్, అంటే పిల్లలు అడిగింది తల్లిదండ్రులు కాదనకుండా తెచ్చి పెడుతూ ఉంటారు కదా. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫాదర్ అనమాట, ఫాదరు ఏరోప్లేన్ బొమ్మ తెచ్చినట్లుగా అనమాట. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, మదరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఫ్రెండ్స్. పేరెంట్స్ పిల్లలకి కోరింది తెచ్చిస్తే వాళ్ళ సంతోషాన్ని పేరెంట్స్ చూసుకుంటారు కదా, బిడ్డల సంతోషాన్ని ప్రతి ఒక్క పేరెంట్స్ సంతోషాన్ని చూసుకుంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని. ఆ విధంగా అన్నమాట. పాపకు వచ్చేసి నేను గౌన్కి వచ్చేసి స్టార్ మోడల్ వేసి తర్వాత బాల్ మోడల్ చుట్టాను ఫ్రెండ్స్. మదర్కి వచ్చేసి జస్ట్ బాల్ లాగా చుట్టాను. అంటే నార్మల్గా ప్లెయిన్ కలర్ కొడితే బాగోదని
నేను స్టార్ వేసి రౌండ్ చుట్టాను పాపకి. చూడండి, ఫాదర్కి ఏమో వైలెట్ కలర్ ప్యాంట్ వేసి ఎల్లో కలర్ షర్ట్ వేశాను, అలాగే ఎల్లో కలర్ షూస్ వేశాను. పాపకేమో పింక్, బేబీ పింక్ వేశాను. ఫ్రెండ్స్, అంటే మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోండి ఫ్రెండ్స్. నాకు నచ్చిన కలర్స్ ప్రజెంట్ వేశాను అనమాట. నేనైతే మదర్కి వచ్చేసి స్కై బ్లూ కలర్ వేశాను, మొత్తం ప్లెయిన్ కలర్గా వేశాను ఫ్రెండ్స్. హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదు, నార్మల్గానే వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఫ్లవర్ వాజ్ వచ్చేసి రెడ్ కలర్ ఫ్లవర్స్ లాగా వేసి గ్రీన్ కలర్ వేశాను. అలాగే సోఫా అంతా కూడా బ్రౌన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే నాకు కలర్స్ వేసాక అయితే చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ చాలా మారుతూ చాలా అందంగా అనిపించింది. చూడండి, ఫ్లవర్ వాజ్కి వచ్చేసి ఆరెంజ్ కలర్ వాడాను టేబుల్కి, అలాగే ఆరెంజ్ కలర్ ఫ్లవర్ వాజ్ లాగా వేశాను. ఫ్లవర్స్ వచ్చేసి రెడ్ కలర్ ఫ్లవర్స్, అలాగే గ్రీన్ కలర్ లీవ్స్ ఆకులు వేశాను. అలాగే చూడండి ఫ్రెండ్స్, చూడండి బాడీకి ఏమో స్కిన్ టోన్ వేశాను అందరికీ, అలాగే హెయిర్కి వచ్చేసి బ్లాక్ వేశాను. ఓవరాల్ లుక్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఫ్లైట్కి వచ్చేసి స్కిన్ టోన్ కలర్ వేశాను ఫ్రెండ్స్, మీ ఇష్టం. నార్మల్గా అయితే వైట్ కలర్స్లో ఉంటాయి కదా ఏరోప్లేన్స్, ప్లెయిన్గా నేను అందుకని ప్లెయిన్గా వదలటం కన్నా స్కిన్ టోన్ కలర్ వేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోండి. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. వాచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.